ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశము పాలన అంటే ఏమిటి, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పాలన అంటే ఏమిటి, అసలు జగన్మోహన్ రెడ్డికి పాలన మీద ఎటువంటి అవగాహన ఉందా లేదా అన్న అంశాలను మనం పరిశీలిద్దామండి. మొదటిగా పాలన అంటే ఏమిటంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడాను ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఆ రాష్ట్రంలోని ఏ రంగాల్లో పెట్టుబడి ఆహ్వానిస్తున్నాము, ఆ పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయం ఎంత, ఆ ఆదాయం నుంచి పాలనకి ఎంత ఖర్చు పెట్టాలి, అది కాకుండా ప్రజల ఆర్థిక అభివృద్ధి మెరుగుపరచుకోవడం కోసం ఎంతవరకు మనం ప్రభుత్వం ఖర్చు పెట్టాలి అన్న అంశం. ఇంకొక అంశం ఏమిటంటే అనుకున్నాం, ప్రజల వైద్య విద్య ఆరోగ్య కార్యక్రమాలకి ఏ విధంగా మెరుగుపరచాలి అన్న అంశాలని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు జగన్మోహన్ దృష్టిలో పాలన అంటే ఏమిటి, ఆయనకి పాలన అంటే తెలుసా అన్న విషయంకి వచ్చినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు 2 మార్చ్ 2019 ఆయన ఇండియా టుడేలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారండి. ఆ ఇండియా టుడే ఇంటర్వ్యూలోని విలేకరు అడిగిన ప్రశ్న ఏమిటంటే, మీకు ఒకవేళ కనుకున్న రాష్ట్ర ప్రజలు మీకు గవర్నెన్స్ అంటే పాలన చేసే అవకాశం మీకు కల్పించినట్లయితే కనుకున్న మీ పాలన ఏ విధంగా ఉంటుంది అన్నదానికి ముఖ్యంగా 3 అంశాలని ఆయన ఆన్సర్గా చెప్పడం జరిగిందండి. మొదటిది, చంద్రబాబు నాయుడు తన గవర్నెన్స్లోని అన్ని ప్రజలకు అబద్ధాలు చెప్పారు అన్న అంశం మాత్రం ఆయన పరిశీలించాడు. ఆయన అభివృద్ధి గురించి కానీ ఆయన చేసే పెట్టుబడుల దాని గురించి ఆయన మాట్లాడలేదు, అది అమలు పరుస్తున్నానని కూడాను ఆయన చెప్పలేదండి. సెకండ్ అంశం ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామాలలో సచివాలయాలను ఏర్పాటు చేస్తాము, అంటే గ్రామ సెక్రటరీస్ ఏర్పాటు చేస్తాము అని అన్నారండి. సెక్రటరియట్ ఏర్పాటు చేస్తాము అని అన్నారండి. ఇంకొక అంశం ఏంటంటే అనుకున్నాం, 3వ అంశంగా ఆయన చెప్పింది నవరత్నాలు. మనం మనకు తెలిసిన నవరత్నాలు ఏవైతే ఆ నవరత్నాలని ఇస్తే చాలు, ఇదే రాష్ట్ర పరిపాలన అది అన్న విషయం అనేది ఆయన చాలా క్లారిటీగా చెప్పారండి అది. సో ఈ 3 అంశాలని చూసినట్లయితే దీన్ని పరిపాలన అని ఎవరైనా అంటారా? ఆయన పరిపాలనలోని రాష్ట్ర అభివృద్ధి కోసము నేను ఏ రంగాల్లో పెట్టుబడి పెడుతున్నాను అన్న విషయాన్ని ఆయన ఎక్కడా చెప్పలేదండి. ఇప్పుడున్న పాలసీస్ ఏవైతే ఉన్నాయో, అంటే గవర్నమెంట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఆ పాలసీస్ని నేను కంటిన్యూ చేస్తానని చెప్పలేదు. ఆ పాలసీస్ వల్ల రాష్ట్రానికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందని చెప్పలేదు. కానీ చంద్రబాబు నాయుడు ఏదో చేస్తున్నారు, ప్రజల్ని ఆయన ఇచ్చిన పథకాల మీద మోసం చేస్తున్నారని చెప్తున్నారే కానీ ఆయన చేసే అభివృద్ధిని నేను కంటిన్యూ చేస్తానని కానీ, లేకపోతే ఆ అభివృద్ధి కాకుండా వేరే అంశాలలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్న విషయం ఎక్కడ ఆయన చెప్పట్లేదండి. దీన్ని బట్టి మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఆయనకి పరిపాలన అంటే కేవలం నవరత్నాలు మాత్రమే. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సెక్రటరియట్కి వెళ్ళి అక్కడ ఉద్యోగస్తుల దగ్గర ఆయన స్పీచ్ ఇచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నాడండి. ఏంటంటే, ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లోని నవరత్నాలు కంపల్సరీగా ఉండాలి, మీ కళ్ళ ముందు కనిపించి ఉండాలి, మీ టేబుల్ మీద ఉండాలి అని చెప్పారండి. అంటే కనుక నవరత్నాలు తప్పించి వేరే అంశాలలో అతని దృష్టిలో పాలన అనేది లేదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే అనుకున్నాం, ఇప్పుడు నవరత్నాలు ద్వారా డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టినట్టయితే కనుక మనకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే కనుకున్నాని, ఒక ఇంట్లోని పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన సంపాదించేది ఆయన సంపాదన లేకుండా ఖర్చు పెడుతున్నాడు. ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన పని చేస్తున్నాడా? పని చేయట్లేదు. ఆయనకు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయా? అవకాశాలు లేవు. కానీ ఖర్చు మాత్రం ఎక్కువ ఉన్నది. ఇదే కాకుండా అప్పులు చేయడం అండి. ఈ అప్పులు బాగా చేస్తున్నారు. ఈరోజు ఈ అప్పుల విషయంలోని వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్స్, నాబార్డ్ అని కానీ, లేకపోతే కొన్ని ఇంటర్నేషనల్ బ్యాంక్స్ అని కానీ, ఈవెన్ ఎందుకండి ఈరోజు SBI ఇటువంటి బ్యాంకుల్లో కూడాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నో ఎంట్రీ బోర్డు పెట్టాయి. అంటే ఎవరైనా సరే మనకు అప్పు ఇచ్చినప్పుడు అప్పు తీర్చే సోర్స్ ఏవైనా మనకున్నదా, మనం అప్పు తీర్చగలమా అనేది అప్పు ఇచ్చేవాడు ఎవరైనా చూస్తారండి. కానీ ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి ఆదాయం లేదు అనేసి ప్రతి ఒక్కరికి తెలిసినప్పుడు అప్పులు ఏ విధంగా ఇస్తారు అంటే అప్పులు ఏ విధంగా ఇవ్వరు. సరే, మనకి నవరత్నాలు ఎలాగ అమలు చేస్తున్నారు అని అంటే అనుకున్నాం, ఈయన వచ్చిన 1 సంవత్సర కాలంలో 1,60,000 కోట్ల రూపాయలు అప్పు పుట్టింది. ఎలాగ పుట్టిందని అంటే అనుకున్నాం, చంద్రబాబు నాయుడు చేసిన అప్పుడు డెవలప్మెంట్ చూపించి దాని మీద అప్పు చేయడం జరిగిందండి. ఆ పథకాలను ఆ డెవలప్మెంట్ని ఇతను కంటిన్యూ చేసినట్టయితే కనుకున్నాం ఈయనకి ఇంకా ఇప్పుడు అప్పు పుట్టిండేదేమో. ఆ డెవలప్మెంట్ అతను ఆపడం వల్ల ఈయనకి ఈరోజు ఎవరు అప్పు ఇవ్వట్లేదు. ఈవెన్ ప్రైవేట్ బ్యాంకులు కూడా కొన్ని నో ఎంట్రీ బోర్డు పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ విషయంలో. ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు 2 మార్చ్ 2019 ఆయన దృష్టిలో పాలన అంటే ఏమిటి అన్న విషయాన్ని మన టైమ్స్ ఆఫ్ ఇండియా టుడే ఇంటర్వ్యూలో ఏం చెప్పారు అనేది ఇప్పుడు నేను వీడియో ప్లే చేస్తున్నాను అండి. ఈ వీడియోతో నా డిస్కషన్ ముగిస్తున్నాను. Your ideas on governance, if you were to get an opportunity in April, May
to be Chief Minister of Andhra Pradesh? All the opinion polls currently suggest that you're clearly in the lead, that there is a fair amount of anti-incumbency that's built up against the state government. How would the government of YSRCP be different from what Andhra Pradesh has seen, from what Chandrababu Naidu has done or not done? See, most of these problems, what I've seen, I've encountered all through the state in this Padayatra, most of them are man-made problems. Proper governance, credible governance, sorts out lots of issues. You should not make false promises that you cannot keep. The biggest lies, the biggest problem from what is originated from Chandrababu Naidu's regime is the credibility of that man is to the rock bottom. He's made so many promises, he's lied. People today are in distress thanks to this man's lies. People, for example, the farmers, he said, knowing very well 87,612 crores of farm loan waiver, he spoke of. Knowing very well that no state government has got the capacity to waive 87,612 crores, what are actually the agricultural loans. Yet this man had the audacity to say to the farmers, don't pay. And the farmers stopped paying. And the worst part is, his government not only breached on that, but the interest subvention amount what the earlier governments were given so as to enable the farmers to get interest-free loans is also gone thanks to this man's regime. There are no remunerative prices. Agriculture is in distress. So on and so forth in every sector. This is the problems what you witness. If I were to go on explaining this, it would probably take a long while. So, you haven't explained what I asked you to. I said, you've talked a lot about the problems of the Chandrababu Naidu regime. Let's assume you get an opportunity. What would you do different? How is your politics or model of governance different from what we've seen? Is it an extension of the welfare populism of your father? Who is Jagan Mohan, the politician, and what will he do if he's Chief Minister of Andhra Pradesh? The most important thing is, Rahul, doing things in a saturation mode. Unfortunately, the era in Andhra Pradesh is, you want any scheme from the government, the first question what is asked is, which party did you vote for? This is the first question what is asked. Everything is given with a discretion. What needs to be done is, what we would be doing is, we're coming up with grammar secretariats. Now we want to ensure that every village, in that village you have a grammar secretariat what deals with the problems then and there itself. We will not make any distinction. We will ensure that everything is given on a saturation mode. To this, we've also added what we would be doing to the farmers, what we would be doing to the other sections of the societies, all through my Padayatra. And we've made certain schemes, we've announced certain schemes, called them Navaratralu, and all of them have come from the plight of the people. So we strongly believe that if these are implemented, it will ensure that people of Andhra Pradesh get a better deal. Where does Jagan